సో ఇంకా ఇవాళ వీడియోలో ఇస్తే కనుక దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు నర్జో 10 అవుతుంది. ఇక్కడైతే కనుక ఇదైతే రియల్మీ బ్రాండింగ్ అయితే వస్తుంది. కాల్స్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు బాక్స్ అయితే పూర్తిగా ఎల్లో కలర్ ఉంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి. 14 ms క్వాడ్ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది, 18 hours ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మెన్షన్ చేశారు. డిస్ప్లే కూడా కొద్దిగా పెద్దగా ఉందంటున్నారు. అంతేకాకుండా ఇక్కడైతే చూడొచ్చు 4GB ర్యామ్ 128GB వేరియంట్ అనమాట. అసలు బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ లోపల ఓపెన్ చేస్తే ఇక్కడైతే కార్డ్బోర్డ్ ఉంది. ఇదే తెలిసిందే. వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఇక్కడైతే దీన్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకైతే కేస్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కొద్దిగా పేపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంటే రియల్మీ నుంచి అయితే కనుక. ఇక్కడైతే చూడొచ్చు క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే కనుక. మంచిగా ఉంది. దీంట్లో అయితే నాకు ఇదైతే టీపీ కేస్ అనమాట. అంటే వీళ్ళు కేస్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోరు, హెడ్ ఫోన్స్ మాత్రం ఎవరు వీళ్ళు. మొబైల్ ఫోన్ అయితే ఇదైతే చూడొచ్చు వైట్ కలర్ ఉంది. ఇదైతే కనుక దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది, టియా గ్రీన్ కలర్ అనమాట. అది కూడా తీసుకోవచ్చు మీరు. కాకపోతే ఇది అసలు వైట్ కలర్ అయితే మనకైతే ఉంది ఇక్కడ అవైలబుల్ అయితే కనుక. దీన్ని అయితే పక్కన పెడతాం. లోపల బాక్స్లో కంటెంట్స్ అయితే చూద్దాం. ఇదైతే చూడొచ్చు, ఇదైతే 18 hours ఛార్జర్ అనమాట. ఇక్కడైతే చూడొచ్చు 18 hours ఛార్జర్ అయితే మెన్షన్ చేశారు రియల్మీ బ్రాండింగ్ నుంచి అయితే కనుక. దీని అయితే పక్కన పెడదాం. ఇదైతే డేటా కేబుల్. ఇదైతే టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది మొబైల్ ఫోన్ అయితే కనుక. ఇక్కడైతే చూడొచ్చు టైప్ సి పోర్ట్ అవుతుంది, అంటే కేబుల్ కూడా టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలాంటి బడ్జెట్ ఫోన్లో టైప్ సి తేవడం మీద మొదటిసారి అనుకుంటా వీళ్ళైతే కనుక. సో బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవి అనమాట. ఇంకా ఈ బాక్స్లో ఎటువంటి కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకా మనం మొబైల్ ఫోన్ అయితే చూద్దాం. ఇక్కడైతే చూడొచ్చు మొబైల్ ఫోన్ అయితే దీని డిస్ప్లే విషయానికి వచ్చేది 6.5 inches డిస్ప్లే ఉంది. ఫ్రంట్ సైడ్ అయితే యూ డ్రాప్ నాచ్ అయితే ప్రొవైడ్ చేశారు, అంటే వాటర్ డ్రాప్ నాచ్ అనమాట. దానిసరికి 16 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అది 1080p రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా ఉపయోగించి మనం కనుక. ఇక్కడైతే డిస్ప్లే విషయానికి వచ్చిన 6.5 inches IPS LCD ప్యానల్ అనమాట. ఇదైతే కనుక అంటే 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంటుంది దీని డిస్ప్లే. ఇంకా బ్యాటరీ అయితే కనుక 5000 mAh బ్యాటరీ. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఇది వైట్ కలర్ అనమాట. అంటే మనకైతే గ్రీన్ టీయా కలర్ కూడా అవైలబుల్ ఉంది, కాకపోతే మనకైతే వైట్ కలర్ అవైలబుల్ ఉంది. ఇక్కడైతే డిజైన్ అయితే చూడొచ్చు కొత్తగా ఉంది. ఇక్కడైతే కనుక అంటే కొద్ది గీతలు అయితే స్ట్రైట్ లైన్స్ అయితే ఇచ్చారు. మనకైతే డైమండ్ కట్ ఫినిష్ అయితే వస్తాయి కదా, దీంట్లో అయితే కనుక కొద్ది స్ట్రైట్ లైన్లో ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే కనుక. ఇంకా బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ డిస్ప్లే వచ్చింది, చాలా కంఫర్ట్ సైజులు అయితే ఉంది. దసరికి 20:9 ఆస్పెక్ట్ రేషియో ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇంకా బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ వచ్చింది. మెయిన్ కెమెరా 14 MP వాడారు. ఇంకా యాస్టీస్ ఇంకా 8 MP 2 MP 2 MP ఇది ఎప్పటి నుంచి కుడుతున్నారు, ఇదే ముద్ర కుడుతున్నారు. దీని డిజైన్ కూడా అంతా ఒకటి ఉంది. రియల్మీ XTకి X2కు మొత్తానికి ఒకటే డిజైన్, అన్నిటికైతే ఒకటే డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఏం తేలేదు డిజైన్ అయితే కనుక. ఇక్కడ దీని డిస్ప్లే విషయానికి అయితే చూడొచ్చు, ఇది IPS LCD ప్యానల్ అనమాట. ఇక్కడైతే కలర్స్ అయితే చూడొచ్చు. వ్యూవింగ్ యాంగిల్ చాలా ఎక్సలెంట్ ఉంది. వ్యూవింగ్ యాంగిల్స్ ఎక్కడ నుంచి చూసినా మనకైతే డిస్టర్బెన్స్ అయితే అనిపించడం లేదు. అంటే బ్యాక్ సైడ్ షాడోస్ అయితే వస్తాయి, మనం ఒక సైడ్ నుంచి చూస్తుంది బట్ అది కనుక. దీనిలో షాడోస్ అయితే ఎక్కువ కనిపించడం లేదు. దీనిలో సరికి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వాడారు, అంటే G80 ప్రాసెసర్, కొద్దిగా లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు గేమ్ కూడా ఆడుకోవచ్చు ఈ ప్రాసెసర్ తోటి. అంటే మీడియం గ్రాఫిక్స్ ఇలా ఆడుకోవచ్చు, మరి హై గ్రాఫిక్స్ అయితే కంట్రోల్స్ అయితే అనుకోవాలి మనం అయితే కనుక. ఇంకా ఓవరాల్ ఇక్కడ గ్రాఫిక్ అయితే చూడొచ్చు, అంటే డిస్ప్లే విషయానికి వచ్చేటైతే ఎంత గ్రాఫిక్ అయితే కన్ఫర్ట్ అది హ్యాండిల్ చేస్తుంది. అయితే 4K వీడియో అయితే ప్లే చేశాను. ఇక్కడైతే ఒకసారి ఆండ్రాయిడ్ స్కోర్ అయితే చూద్దాం. ఇక్కడైతే చూడొచ్చు ఆండ్రాయిడ్ స్కోర్ ఇక్కడైతే 2 lakhs చేసింది. 2,02,550 అయితే చేసింది. పర్లేదు, డిసెంట్ స్కోర్ అని చెప్పొచ్చు మనం నాకైతే కనుక. ఇక్కడైతే చూడొచ్చు మల్టీ కోర్లో సిపియూలో సింగిల్ కోర్లో ఎంతో స్కోర్ అయితే చేసిందో మొత్తం చెప్తుంది ఇక్కడైతే కనుక. ఇంకా దీన్ని ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేది 4GB ర్యామ్లో మనకైతే 2.24GB అయితే ఖాళీ ఉంది. అంతేకాకుండా 128GB స్టోరేజ్లో 128GB స్టోరేజ్లో మనకు దీనిసరికి 118GB స్టోరేజ్ అయితే మిగిలింది. అంటే 10GB అయితే వాడేస్తుంది లోపల సిస్టమ్ యాప్స్కి అయితే కనుక. దీనిలో వైడ్ లెవెల్ సపోర్ట్ అయితే ఉందంటున్నారు, దీనిలో అయితే చూపిస్తుంది అయితే కనుక. ఇంకా దీని డిస్ప్లే వచ్చేటైతే ఇది IPS LCD ప్యానల్ అనమాట. ఇక త్వరలోనే దీని గేమింగ్ రివ్యూ అయితే నేను చేస్తాను. గేమింగ్ వీడియో కూడా రెడీలో ఉంది. ఇక్కడైతే చూడొచ్చు గ్రాఫిక్ అయితే స్మూత్లో అయితే కనుక అల్ట్రాలో అయితే హ్యాండిల్ చేస్తుంది మనకైతే కనుక. అంటే స్మూత్లో అల్ట్రా అయితే ఆడుకోవచ్చు. హై గ్రాఫిక్స్ కూడా ఉంది, అంటే బ్యాలెన్స్లో కూడా చూపిస్తుంది. హైలో హెచ్డీలో సరికి హై ఒకటి ఆడుకోవచ్చు మనం. HDR సపోర్ట్ అయితే లేదనుకుంటా దీనికైతే కనుక. ఇంకా ఓవరాల్ గ్రాఫిక్స్ అని వచ్చినట్టయితే ఎటువంటి నాకైతే ఇబ్బంది అనిపించలేదు, పర్లేదు. మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పొచ్చు గేమ్స్ ఆడుకునే నాకైతే కనుక. దీనిలో బ్యాటరీ సరికి 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది. దీంట్లో 18 hours ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అంతేకాకుండా 18 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చేస్తుంది అయితే కనుక. దీని ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చరికి గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్ బోర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే కనుక. ఇంకా ఓవరాల్గా మంచిగా అయితే మొబైల్ ఫోన్. బ్యాక్ సైడ్ అయితే క్వాడ్ కెమెరా ఉంది. మెయిన్ కెమెరా 14 MP. ఇంకా కింద వచ్చరికి ఇంకా సెకండ్ కెమెరా వచ్చరికి 8 MP. ఇంకా ట్రిపుల్ కెమెరా అసలు 2 MP, తర్వాత కెమెరా అసలు 2 MP. అవి ఒక్కొక్కటి ఫంక్షన్ చేస్తే మొత్తం లాస్ట్ అయితే చెప్తాను మీకు స్పెసిఫికేషన్స్ అయితే కనుక. ఇంకా ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా ఉంది. ఇదైతే కనుక
1080pలో రికార్డ్ అయితే చేస్తుంది. కింద చూడొచ్చు 3.5 జాక్ అండ్ అయితే ప్రొవైడ్ చేశారు టైప్ సి పోర్ట్ అయితే. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వచ్చి చూడొచ్చు కెమెరా సెటప్ పక్కన ఫ్లాష్ లైట్, ఇంకా పక్కనే ఫింగర్ ప్రింట్ మోడ్ కూడా అవుతుంది. ఇంకా దీన్ని కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే బాగుంది, కొద్దిగా బరువు అనిపిస్తుంది ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి. ఇంకా ఓవరాల్ దీని స్పెక్స్ అయితే చూసుకుందాం మనం అయితే కనుక. దీని డిస్ప్లే సరికి 6.5 inches అనమాట. ఇక తర్వాత దీని బ్యాటరీ విషయానికి వచ్చి 5000 mAh బ్యాటరీ, అంతేకాకుండా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే కనుక ఇది 4GB ర్యామ్ 128GB ఉంది. అంటే దీనిలో మనం ఒక మెమరీ కార్డు 2 సిమ్ కార్డ్స్ అయితే ఎట్ ఏ టైం యూజ్ చేయొచ్చు మనం అయితే కనుక. ఇక దీని ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 3 అయితే ప్రొటెక్షన్ అయితే కనుక. అంతే దీని ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ అయితే వాడారు. బ్యాక్ సైడ్ ఫార్ కెమెరా సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 14 MP, ఎపేచర్ ఆఫ్ 1.8 వస్తుంది. ఇంకా సెకండరీ కెమెరా 8 MP, ఎపేచర్ ఆఫ్ 2.3 వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ సెన్సార్. అంతేకాకుండా ట్రిపుల్ కెమెరా సరికి 2 MP, ఇది 2.4 అయితే వస్తుంది. ఎపేచర్ సరికి అయితే మ్యాక్రో లెన్స్ సెన్సార్ అనమాట. ఇంకో కెమెరా సరికి 2 MP, ఇది 2.4 అయితే వస్తుంది. ఇదైతే కనుక బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ అనమాట. ఇంకా మెయిన్ సరికి మనకైతే ఫ్రంట్ కెమెరా అనమాట. ఫ్రంట్ కెమెరా సరికి 16 MP, ఎపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఇది 1080p రికార్డ్ చేస్తుంది, అంటే 30 frames అయితే రికార్డ్ చేయగలదు. సో ఇవాళ అన్బాక్సింగ్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నేనైతే నచ్చింది అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.